హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. భవానీ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి గుడి దగ్గర ఉన్న ప్యారిస్ సిల్క్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చానండి. సో ఇక్కడ నాకు తెలిసిందనమాట ఏంటంటే పాతవి జరీ పట్టు చీరలు ఇస్తే మనకి మంచి అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది అనేసి. అందుకనేసి నేను మా అమ్మ మా అత్తయ్య గారు వాళ్ళ చీరలు అయితే తీసుకుని వచ్చానండి. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన మా అత్తయ్య మా అమ్మ వాళ్ళ చీరలకి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం రండి. నమస్తే మేడం. మీ షాప్ గురించి నాకు తెలిసింది. సో అందుకనేసి మా అత్తయ్య గారివి మా అమ్మవి చీరలు అయితే తీసుకొచ్చానండి. ఓకే మేడం, చూడండి. ఇప్పుడు మీరు తెచ్చిన శారీస్ లా 3 తెచ్చినారు కదా, ఇంట్లో ఏది ఒరిజినల్ ఏది మిక్స్డ్ ఏది వచ్చి కాపర్ అని చూసేదానికి మనం ఇది చెక్ చేస్తే దీంట్లో తెలిసిపోతుంది. ఇట్లా కేగుతుంది కదా, వైట్ వచ్చిందా? వైట్ వచ్చింది. ఈ వైట్ వస్తే ఒరిజినల్. ఒరిజినల్ ఈ శారీ చూడొచ్చు. ఇప్పుడు ఈ శారీ కలర్ చూడండి, ఒకలాగా ఉందా? ఇది వచ్చి మిక్స్డ్. ఇంకొక శారీ, ఈ శారీ చూడొచ్చు. ఈ శారీతో చూసేటప్పుడు ఎట్లుందని చూడండి. ఇది కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇది వచ్చి కాపర్, ప్యూర్ కాపర్. ఇది మేము తీసుకోము. అవునండి, ఇది అంతగా పాదు. ఇది ఓకే, మిక్స్డ్ అయితే సరే మేము తీసుకుంటాము ఒక ఇంటికి. ఇది వచ్చి ప్యూర్ ఇది ఉంది, పట్టుగా ఉంది అనగా మేము తీసుకుంటాం. ఈ 2 మట్టం మేము తీసుకుంటాము. పాత ఇది మట్టం పాదు. అవునండి, మేము లెక్కేసి మేము ఇస్తాం మేడం. ఎంత వస్తుందని చూసి మేము లెక్కేసి ఇప్పుడు మీకు అమౌంట్ ఇచ్చేస్తాము. నేను 3 చీరలు అయితే తీసుకొచ్చానండి. మా అత్తయ్య గారివి 2, మా అమ్మది 1. అయితే ఈ చీరలో కాపర్ మిక్స్ ఎక్కువ అయితే ఉందంట. సో నాకు ఈ చీరకి డబ్బులు అయితే ఇవ్వరంటండి, కానీ ఈ 2 చీరలకి నాకైతే డబ్బులు వస్తాయి. అసలు ఇది షాప్ ఎప్పుడు పెట్టారండి? ఇది పెట్టి 1 నెల అవుతుంది. అవునా? 1 మంత్ అవుతుంది. యాక్చువల్లీ నాకైతే రీసెంట్ గా మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నేను ఇన్ని రోజులు ఇలాంటి చీరలు ఇంట్లో అలా వేస్ట్ గా ఉంచుకున్నాను. సో నాకులాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో మీ షాప్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా? చెప్తాను మేడం. మేము వచ్చి ప్యారిస్ సిల్క్ సెంటర్ వచ్చి 1 నెల దాకా పెట్టుకుంటాము. మాది ఇక్కడ బల్కంపేట కాదు, మొత్తం బ్రాంచ్ లేదు. మాకు వచ్చి ఎల్బీ నగర్, అమీర్పేట, అలాగే ఎర్రగడ్డ, జూబ్లీ హిల్స్, అక్కడ అన్ని దగ్గర మాకు చాలా ఇది ఉంది, బ్రాంచ్లు ఉంటాయి. మీరు ఎక్కడెక్కడ లొకేషన్ చెప్తున్నారో అక్కడక్కడ మాకు ఒక్కొక్క షాప్ ఉంది. మీరు ఒక కాల్ చేయండి, ఈ నంబర్కి కాల్ చేసినారంటే మేము మీ లొకేషన్ కోసం అట్లా లేదు మీరు వచ్చి చెక్ చేసారు అంటే మీరే వచ్చి చెక్ చేసుకుని సంతోషంగా పైసలు తీసుకొని మీరు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మేమే రావక్కర్లేదు. సపోజ్ ఇప్పుడు మా దగ్గర సారీలు ఉన్నాయి అనేసి మీకు ఫోన్ చేస్తే మీరు మా ఇంటికి వచ్చి తీసుకెళ్తారండి? మేడం, మీరు వచ్చి మాకు లొకేషన్ మట్టు పంపించారంటే మేము ఇంటికి వచ్చి శారీస్ ని చెక్ చేసి ప్యూర్ గా ఉంటే అప్పుడే డబ్బులు ఇచ్చేసి ఏంది మిక్స్డ్ ప్యూర్ అని చూసి మీకు చెప్పి పైసలు ఇచ్చేస్తాం మేడం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇలాంటి పట్టులో చాలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. డ్రెస్సులు తీసుకుంటారా? అయితే డ్రెస్సులు అంతకి తీసుకోము, పట్టుగా ఏమౌంటాయి అవి మొత్తం తీసుకుంటాము. పట్టు పంచీలు ఉంటాయి కదా, పట్టు పంచీలు అట్లా ఎంత పట్టు గోకలు, ఈ 2 మేము శారీస్ తీసుకుంటాము. ఇక్కడ పట్టులు ఏమౌంటాయో చెప్పండి, అవి తీసుకుంటాం. పట్టులో ఉన్న డ్రెస్సులు అయినా కూడా తీసుకోరు? డ్రెస్సులు తీసుకోరు. సారీస్ పంచులు లాంటివి తీసుకుంటారంటండి, డ్రెస్సులు అయితే తీసుకోరంట. సరే, అయితే మరి నాకు ఈ సారీ ఇవ్వనంటున్నారు కదా డబ్బులు, ఈ 2 వస్తాయి అంటున్నారు కదా. సో ఎంత వస్తాయో చూస్తారా? మీకు పేమెంట్ చెప్పినా కదా మేము ఎంత కాలిక్యులేషన్ చెప్పేది. దానికి ముందే మేము వచ్చి ఫైర్ టెస్ట్ ఉంది. ఫైర్ టెస్ట్ చేస్తే దాంట్లో వచ్చి ఏది ఇంకా ప్యూర్ మిక్స్డ్ మీకు వచ్చి కన్ఫర్మ్ అయ్యేస్తుంది. మీకు సంతోషం పాత్రలు అవును ఇతనే అది మేము చేసి చూపిస్తాం. అదే ఇప్పుడు ఈ 2 సారీలకి నాకు అమౌంట్ వస్తుందని చెప్పారు కదండి. అయితే ఈ 2 ఇప్పుడు వెళ్ళు ప్యూరిటీ చెక్ చేసుకుంటున్నారంట. అంటే దేనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఇందులో ఏది ఎంత ప్యూరిటీ ఉన్నదని చెక్ చేసుకుని మనకు ఆ 2 అమౌంట్ అయితే ఇస్తారంటండి. నాకైతే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు వరకు తెలియదు ఇలాగ పాత చీరలు తీసుకుని మనకి డబ్బులు ఇస్తారు అని. సో చూద్దాం దేనికి ఎక్కువ డబ్బులు వస్తాయో. మేడం, ఈ శారీకి నేను డబ్బులు అన్నాను కదా, ఈ శారీ మేము తీసుకోము, ఇది వచ్చి కాపర్ అన్నాను కదా. ఇప్పుడు మీకు అది నేను చెక్ చేసి మీ కన్ను ముందే చూపిస్తా, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ శారీ నుంచి ఇప్పుడు ఈ దారం తీస్తాము. ఓకే అండి, కొంచెం దారం పోగులు తీసుకుని చెక్ చేస్తారు మీరు? అవును మేడం, దారం ఇట్లా కట్ చేసుకొని ఓకే
ఈ దారం తీసుకుని ఇప్పుడు అగ్గిపెట్టితో కాల్చి చేస్తున్నాం కదా. ఓకే, ఇక్కడే బ్యాక్గ్రౌండ్ లో కనిపించేస్తుంది కదా మనకి అసలు ఎవరు. ఓకే, అలా పొంగొస్తే నేను తీసుకోరు. అవును మేడం, మీరు ఇందులో కాపర్ ఉంది. అవును మేడం, కాపర్ అంతగా మేము ఎక్కడ తీసుకోరో మేము తీసుకోమాది. అదే ఇప్పుడు వీళ్ళు ఏ సారీ మనకి ప్యూరిటీ ఉంది అని చెక్ చేయడానికి ఫస్ట్ అయితే ఇలాగా రాయి మీద ఇలా రుద్ది చూసారండి. సో ఇదొక ప్యూరిటీ చెక్, ఒక టెస్ట్ అనమాట. ఇలా ఈ సారీని రుద్దినప్పుడు వీళ్ళకి ఇలా రెడ్ కలర్ లో వచ్చేసింది కదండి, అక్కడే వాళ్ళకి తెలిసిపోతుంది ఇందులో రాగి మిక్స్ అయిపోయింది అనేసి కాపర్. మళ్ళీ దాన్ని ఇంకొకసారి ప్యూరిటీ చెక్ చేయండి అని నేను అడిగాను కదా. సో కొంచెం దారం పోగులు అయితే తీసుకుని దీని మీద లిక్విడ్ వేశారు. అప్పుడు మనకి ఇది పొంగింది అనమాట. అలా పొంగినా కూడా అది మనకి ఆ సారీ వాళ్ళకి తీసుకోరంట, కాపర్ మిక్స్ ఎక్కువ ఉంది అనేసి. సో ఓకే అండి. ఓకే మేడం, వేరే ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇంకేమీ లేదు. సరే, ఇంకే సారీకి అయితే నాకు రావు డబ్బులు. ఇప్పుడు ముందు ఒక సారీ చూపించినా కదా మీకు, అది వచ్చి కాపర్ అని, ఇది వచ్చి ప్యూర్ పట్టు సారీ అని చూపించడానికి. ఇప్పుడు మీకు గీగేటప్పుడు తెలిసి ఉంటది, వైట్ ప్యూర్ వైట్ గా ఉంది కదా, అదే వైట్ మీకు ఇప్పుడు నేను ముందు చేసిన కదా ఆ శారీకి, అదే శారీ లాగా ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. ఎట్లా ఉంటుంది చూడండి. ఓకే, ఆల్రెడీ వీళ్ళు ఇలాగా గీత గీసుకున్నప్పుడు వైట్ లైన్ వచ్చిందండి దీనికి. అక్కడే వాళ్ళకి తెలిసిపోయింది అది ప్యూర్ సిల్వర్ పట్టు సారీ అనేసి. బట్ ఇంకొక క్వాలిటీ చెక్ అయితే మనకి చేసి చూపిస్తాను. ఇందాక మనకి సారీకి చూసినప్పుడు ఆ లిక్విడ్ వేసినప్పుడు పొంగింది కదండి, సో అక్కడికి సారీ ఫెయిల్డ్ అయిపోయింది. ఇది ఇప్పుడు చేస్తున్నారు, చూద్దాం ఉండండి ఎలా వస్తుందో. ఓకే, కాలిపోయిన బూడిద తీసుకొచ్చి ఇక్కడ వేసారండి, దాని మీద లిక్విడ్ వేస్తున్నారు. ఇప్పుడు పొంగలేదు. సో ఇలా మీరు ప్యూరిటీ చెక్ చేస్తున్నారు అంటే 2 టైప్స్ లో చేస్తున్నారు. ఒకటి ఇక్కడే మీకు కన్ఫర్మ్ అయిపోయింది రెండోది అలాగా మా సాటిస్ఫాక్షన్ కోసం అలా చేశారు. సరే అయితే అండి, సరే ఈ సారీని తీసుకెళ్ళిపోతాను. ఆ రెండింటికి అమౌంట్ మీరు చెప్పండి. సో సారీస్ అయితే ప్యూరిటీ చెక్ నా కళ్ళ ముందే చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మేము ఏమనుకుంటామంటే వీళ్ళు మోసం చేస్తారు అలా అనిపిస్తుంది కదా. సో అందుకనేసి నా కళ్ళ ముందు మీరు చెక్ చేసి చూపించండి అని అడిగాను. మీరు చాలా మంచిగా నాకు అర్థమయ్యేలాగా కూడా చెప్పారు, నాకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నాకు ఏ చీరకి ఎంత వస్తుందో తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు చెక్ చేసినా కదా, ఇప్పుడు మీకు లెక్కేసి నేను చెప్తాను ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుందని. మీరు చూసుకోండి, మీరు కూర్చోండి, కూర్చుంటే నేను చేసిస్తాను. మీ రెండు సారీకి మీకు ఎంత వస్తుందంటే 25,000 వస్తుంది మేడం. 25,000 మేడం. నా రెండు పాత చీరలకి 25,000 అయితే వస్తుందంటండి. అసలు నేను కొన్నప్పుడు కూడా ఇవి ఇంత రేటుకి కొనుండం మేము. కానీ నాకు ఈ పాత చీరలు వీటికి 25,000 వస్తున్నాయంట. అంటే నేను ఈ రోజు 25,000 సంపాదించేసినట్టే. నార్మల్ గా మనం ఏం చేస్తామండి, ఇంట్లో పాత చీరలు ఎలా ఇంట్లో ఉంచేసుకుంటాము, లేకపోతే చింపేస్తాము, దేనికో దానికి వాడేస్తాం కదా. సో మీ ఇంట్లో ఏమన్నా ఇలాంటివి పాతవి జరీ సిల్క్ సారీస్ లాంటివి ఉంటే వాటిని అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేసారు అనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత అమౌంట్ మనకైతే వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వెళ్ళాక మా అత్తయ్యకి మా అమ్మకి అయితే ఫోన్ చేసి చెప్తాను, ఎందుకంటే వాళ్ళిద్దరు పాత చీరలే తీసుకుని వచ్చానండి. ఈ రోజు నాకు 25,000 వచ్చినాయి వీటికి. ఇంకోండి నాకైతే ఆయన డబ్బులు కూడా ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా. అప్పుడు ఆయన స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందండి, మీరు చీరలు తీసుకుని వచ్చి చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు అనేసి. నిజంగా నేను చాలా సంతోషంగా చేతి నిండా డబ్బులతో అయితే ఇంటికి వెళ్తున్నాను. సో వీళ్ళ షాప్ డీటెయిల్స్, లొకేషన్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ పిన్ లో ఇస్తానండి. మీ దగ్గర పాతవి జరీ సిల్క్ సారీస్ లాంటివి ఏమన్నా ఉంటే తీసుకుని రండి. మనకు అది అదా కాదా అన్నది కన్ఫర్మేషన్ తెలీదు, బట్ ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు చెక్ చేసి మనకైతే డబ్బులు ఇస్తారు. ట్రస్ట్ మీ, మీరైతే చాలా సంతోషంగానే ఇంటికి వెళ్తారండి.
ఏముంది, నేను ఏమనుకున్నాను, ఒక 1000-2000 వచ్చినా సరిపోద్ది అనుకున్నాను. అలాంటిది 25,000 అయితే నాకైతే వచ్చిందండి. సో లొకేషన్ అన్ని నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా రండి. ఒకవేళ మీరు రాలేకపోతున్నారా, వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తానండి. వాళ్ళ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆ సారీని చెక్ చేసి మీకు అయితే డబ్బులు ఇస్తారు. ఒకసారి నేనైతే పారి సిల్క్ సెంటర్ వాళ్ళ లొకేషన్ అయితే చెప్తున్నానండి. బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం ఉంది కదండి, ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి ఈ పారి సిల్క్ సెంటర్ అయితే ఉందండి. మీరు ఆపోజిట్ రోడ్లో చూసుకోగానే ఇక్కడ మీకు ముత్తూట్ పిన్ కార్ప్ కనిపిస్తుందండి. దాని పక్కనే మనకి పారి సిల్క్ సెంటర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. వీళ్ళకి ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయండి హైదరాబాద్లోని. అది వచ్చేసి పటాన్ చెరువు, మణికొండ, ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్ అనమాట. అంతేకాకుండా వీళ్ళకి చెన్నైలో కూడా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మీకు నియర్ బై ఏదైతే దగ్గర ఉంటుందో అది చూసుకుని మీరు మీ పాత చీరలను అయితే తీసుకెళ్ళొచ్చు. పారి సిల్క్ సెంటర్ వీళ్ళ పాత పట్టు చీరలు, చిరిగిన పట్టు చీరల్ని అధిక ధరకు అయితే కొంటారండి. స్పాట్లో మీకు క్యాష్ కూడా ఇస్తారనమాట. చూడండి, నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది అయితే వచ్చారు, వాళ్ళ చీరలను కూడా అమ్ముకుంటున్నారు అనమాట. మేము డైరెక్ట్ గా షాప్ విజిట్ చేయలేము అనుకుంటే వాట్సాప్ నెంబర్ కి వాళ్ళకి లొకేషన్ పంపించారనుకోండి, వాళ్ళే వచ్చి ప్యూరిటీ చెక్ చేసి మీకు అయితే డబ్బులు అయితే ఇస్తారు. నేను అక్కడ ఉండగానే చాలా మంది వచ్చి వాళ్ళ పాత చీరలు ఇచ్చి డబ్బులు పట్టుకెళ్ళడం అయితే చూసానండి. మీరు కూడా మీ దగ్గర ఏమైనా చీరలు ఉంటే వాళ్ళకైతే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయండి. వీళ్ళ షాప్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్ రివ్యూస్ కూడా చూడొచ్చండి. చాలా మంది వీళ్ళకైతే రివ్యూస్ కూడా ఇచ్చారు, 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయ్యింది, ఉపయోగపడుతుంది అనేసి మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.